వెల్కమ్ టు ఐడ్రీమ్ లీగల్ టాక్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. మాట్లాడదాం. హలో అండి. మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, ఏమైనా లీగల్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా పక్కింటి వాళ్ళతో గొడవ లేకపోతే ఇంకేదైనా జరిగినప్పుడు మనం పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కొన్నిసార్లు మనకు పోలీసులతోటే ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతిదానికి డబ్బులు అడుగుతూ ఉంటారు. ఇది చాలామందికి ఎక్స్పీరియన్స్డ్, కానీ బయట మాట్లాడడానికి ఎవరు చాలా భయపడుతూ ఉంటారనమాట ఈ విషయాల్లో. మరి అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ప్రతిదానికి ఏం డబ్బులు అడగలే కానీ అందరూ అడుగుతారు అని కాదు, ఇబ్బంది పెడతారు, డబ్బులు అడుగుతారు. కొన్ని సందర్భాలలో ఏంటంటే ఇచ్చిన కంప్లైంట్ని అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెడుతుంటారు. అంటే కొన్ని సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి వీళ్ళు కావాలని వచ్చినలేమో, లేకపోతే వేరే పర్పస్ కోసం వచ్చినలేమో, కొన్ని సందర్భాలు అవగాహన లేకుండా కూడా ఇబ్బంది పెడుతుంటారు. జనరల్గా ఏంటంటే మనం పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ కంపల్సరీ తీసుకోవాలి. తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రైమరీ ఎంక్వైరీ చేసి దానిపైన ఏమైనా తేడాలు వస్తాయి అంటే అప్పుడు దాన్ని రిజెక్షన్ చేసే అధికారం ఉంటుంది. రాసిన కంప్లైంట్లో కనుక నిజంగా ఏదైనా జరిగిందనుకో దానిపైన 100% చర్యలు తీసుకోవాలి. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చే ప్రతి అప్లికేషన్కి రిసిప్ట్ తీసుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన పని. చాలామందికి అవగాహన ఉండదు. వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, వచ్చేస్తారు, అంతే. ఇంకా సో ఎప్పుడైతే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సమస్య, మీ సమస్య ఏముందని కాకుండా మీరు కంప్లైంట్ ఇస్తే దానికి కంపల్సరీ వాళ్ళు రిసిప్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ఆ కంప్లైంట్ తీసుకుంటే రిసిప్ట్ ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద డిసిషన్ తీసుకోవాలి. ఎప్పుడైతే రిసిప్ట్ ఇస్తారో అక్కడ నుంచి పోలీసుల డ్యూటీ ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆ రిసిప్ట్ చిరిగింది అంటే, ఆ రిసిప్ట్ వచ్చింది అంటే వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కాబట్టి, దానికి జవాబుదారీతనం పెరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం రిసిప్ట్లు ఇవ్వరు మన పోలీస్ స్టేషన్లలో. పోగానే ఈ ఆడ పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకొని కూర్చుంటారు, ఇంకా చూస్తుంటారు. సో ఎప్పుడైనా సరే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ రిసిప్ట్ తీసుకోవాలి కంపల్సరీ. రిసిప్ట్ అడగండి, కంపల్సరీ ఇస్తారు. తర్వాత వాళ్ళు కంపల్సరీ కంప్లైంట్ తీసుకోవాలా. తీసుకున్న తర్వాత వాళ్ళు కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం లేదు, రిసిప్ట్ ఇవ్వడం లేదు అనుకున్నప్పుడు మీరు అదే పోలీస్ స్టేషన్కి బయటకు వచ్చి అదే కంప్లైంట్ మీరు పోస్ట్ చేయొచ్చు. అదొక పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసి మీ దగ్గర పెట్టుకుంటే రిసిప్ట్ ఉంటుంది ఒకటి. దాని తర్వాత పోయి అడగాల, మీరు సార్ మీకు తీసుకున్నాం కదా ఒకటి అడగాల. ఒకవేళ అక్కడ కూడా మీకు రెస్పాన్స్ రావటం లేదు అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్న పై అధికారి దగ్గరికి వెళ్ళాలి. పై అధికారి దగ్గరికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, సేమ్ కంప్లైంట్. సో మీకు అక్కడ కూడా తిరస్కరణ గురైంది అంటే, సో మీకు ఇక్కడ రావటం లేదు, అక్కడ రావటం లేదంటే అప్పుడు మీరు కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళి హైకోర్టులో వేసుకోవచ్చు. మీరు వెళ్ళి నా కంప్లైంట్ తీసుకోవటం లేదు పోలీసు వాళ్ళు, నా కంప్లైంట్ తీసుకొని నాకు తగిన న్యాయం చేయండి, ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పేసి మీరు హైకోర్టులో వేసుకోవచ్చు డైరెక్ట్. లేదా కింది కోర్టులో వెళ్ళి మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. కింది మీ నియరెస్ట్ కోర్టు కూడా వెళ్ళి. కొంతమంది ఏమనుకుంటారంటే హైకోర్టు హైదరాబాద్ ఉంటుంది కదా, పోలేం కదా అని అనుకుంటారు. ఎందుకంటే హైకోర్టు అనేది మనకు క్యాపిటల్ సిటీలో ఉంటుంది కాబట్టి అట్లా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ద నియరెస్ట్ కోర్టు, మీ దగ్గర ఉన్న నియరెస్ట్ క్రిమినల్ కోర్టుకి వెళ్ళిపోయి మీరు ఇట్లా నేను కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవటం లేదని చెప్పేసి మీరు మీ అడ్వకేట్ని పట్టుకొని కానీ మీరు కానీ జడ్జి గారికి మీరు కంప్లైంట్ ఇస్తే డెఫినెట్లీ మళ్ళీ దానిపైన చర్యలు తీసుకొని పోలీస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చేయటం కానీ, లేకపోతే అప్పుడప్పుడు కోర్టే దాన్ని తీసుకొని కోర్టు ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ జరుగుతుంది. అట్లా కాబట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకున్నంత మాత్రం చాలా మంది భయపడిపోయి దాన్ని వదిలేస్తారు. చాలా కేసులు వదిలేస్తారు. కొన్ని సందర్భాల్లో పోలీసు వాళ్ళు చిరాగుండి కూడా రెస్పాన్స్ గారు. కొన్ని సందర్భాల్లో హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటే రెస్పాన్స్ గారు. హైదరాబాద్ లాంటి సిటీలో కొద్దిగా హెక్టిక్ ఉంటాయి పోలీస్ స్టేషన్స్ అని, ఎందుకంటే విఐపీస్ వస్తుంటారు, బందోబస్తులు ఉంటాయి, ట్రాఫిక్ ఉంటుంది, చాలా రకమైన సమస్యలు హైదరాబాద్ లాంటి సిటీలు ఉంటాయి కాబట్టి కొద్దిగా హెక్టిక్ ఉంటారు. విలేజెస్లో ఏంటంటే కొద్దిగా తక్కువ ఉంటారు కాబట్టి అట్లా. కాబట్టి చట్టంలో ప్రతి దానికి ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఒక రూల్ ఉంటుంది. సో మీకు ఏదైనా సరే ఒక ప్రొవిజన్ లేక ఒక పని జరగటం లేదనుకుంటే మీరు ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ని కలిసి కనుక మీరు మాట్లాడగలిగితే వాళ్ళు మీకు సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.